నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు సక్సెస్ ఎందుకు రావడం లేదు? ఈ ప్రశ్న ఒక స్టూడెంట్‌కి రావచ్చు, ఒక జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి రావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్‌కి రావచ్చు, లేదా జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నిస్తున్న ఎవ్వరికైనా రావచ్చు. అసలు మన ప్రాబ్లమ్ ఏంటంటే, పని చెయ్యక ముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తాం. సక్సెస్ వస్తుందా? జాబ్ వస్తుందా? ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ వస్తాయా? నేను చేసిన పని గుర్తిస్తారా? ఇలా రిజల్ట్ గురించి ఆలోచిస్తూ మన చేతిలో ఉన్న అసలు శక్తిని మర్చిపోతాం. ఇదే విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఈ రోజు ఆ సత్యాన్ని ఒక చిన్న స్టోరీ ద్వారా అర్థం చేసుకుందాం రండి. ఒక అబ్బాయి చాలా రోజులుగా మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రోజు రెజ్యూమ్ పంపిస్తున్నాడు, ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నాడు, కొత్త స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ మాత్రం రావడం లేదు. ఒకరోజు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి తన ఫ్రెండ్తో ఇలా అన్నాడు, నేను ఎంత కష్టపడుతున్నా అయినా ఎందుకు సక్సెస్ రావడం లేదు? ఫ్రెండ్ కొద్దిసేపు ఆలోచించి ఇలా అడిగాడు, నువ్వు నీ చేతిలో ఉన్న పని చేస్తున్నావా? చేస్తున్నాను అని అన్నాడు. అయితే నీ చేతిలో లేని రిజల్ట్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, అంత బాధపడుతున్నావు అని అన్నాడు. ఆ మాట అతన్ని ఆలోచించేలా చేసింది. అప్పటి నుంచి అతని ఆలోచనల్లో మార్పు మొదలైంది. జాబ్ వస్తుందా రాదా అనే ఆలోచన తగ్గించాడు. రోజు తన రెజ్యూమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు, ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకున్నాడు, కొత్త స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నాడు. ప్రతిరోజు తన బెస్ట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి అతనికి ఒక జాబ్ వచ్చింది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జాబ్ రావడం కాదు, అతని మైండ్ సెట్ మారడం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పారు భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం. అదే కర్మణ్యే వాధికారస్య మహాఫలేషు కదాచన. సింపుల్ గా చెప్పాలంటే నీ అధికారం నీ కర్తవ్యం పైన ఉంది, ఫలితం పైన కాదు అని దీని అర్థం. ఫలితం గురించి అసలు పట్టించుకోకు అని కాదు. దాని అర్థం ఫలితం కోసం భయపడుతూ నీ పనిని నాశనం చేసుకోకు. నీ చేతిలో ఉన్నది నీ డిసిప్లిన్, నీ ఎఫర్ట్స్, నీ లెర్నింగ్, నీ యాక్షన్. కానీ ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఎవరు నిన్ను గుర్తిస్తారు, ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ పూర్తిగా మన చేతిలో ఉండవు. ఇది మన డైలీ లైఫ్ లో కూడా కనిపిస్తుంది. ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు నాకు ర్యాంక్ వస్తుందా అని మాత్రమే ఆలోచిస్తే యాంగ్జైటీ పెరుగుతుంది. కానీ ఈ రోజు నేను ఎంత బాగా చదవగలను అని ఆలోచిస్తే ఫోకస్ పెరుగుతుంది. అలాగే జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎప్పుడు జాబ్ వస్తుంది అని రోజు బాధపడటం కంటే ఈ రోజు నా స్కిల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తే అతని జర్నీ మారుతుంది. బిజినెస్ లో ఉన్నవాడు కూడా ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తే స్ట్రెస్ పెరుగుతుంది. కానీ కస్టమర్స్ కి ఇంకా మంచి సర్వీస్ ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తే అతనికి మంచి రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే ఫోకస్ ఆన్ ది ప్రాసెస్, నాట్ జస్ట్ ద రిజల్ట్. జీవితంలో ప్రతి ప్రయత్నానికి వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు. కొన్నిసార్లు మనం కష్టపడతాం కానీ ఫెయిల్యూర్ వస్తుంది. అది నీ ప్రయత్నం వృధా అయిందని కాదు. నీ పని నీ చేతిలో ఉన్నంత వరకు నీ ప్రయత్నం ఆపకపోవడమే నీ విజయం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మొదటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, ఫలితం గురించి భయపడకు. జీవిత సత్యాలను కథల రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనకు ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, ఫెయిల్యూర్ని ఎలా చూడాలి అనే శ్రీకృష్ణుడు రెండో జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.